హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలంగాణ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 27 ఏప్రిల్ 2025 నాడు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన సమాధానాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా సెక్షన్ 1 తెలుగు 1 నుంచి 5 వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ధారాళంగా చదివి అర్థం చేసుకొని సరైన సమాధానాన్ని రాయాలి. ఇందులో ఒక పోస్టర్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్ని క్లుప్తంగా చదివిన తర్వాత సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రశ్న, పోస్టర్ దేని గురించి తెలియజేస్తుంది? ఈ పైన ఇచ్చిన పోస్టర్ మనకు దేని గురించి తెలియజేస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, వాతావరణ కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రశ్న, వృక్ష సంపద పెరగాలంటే ఏం చేయాలి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, చెట్లను పెంచాలి. మూడవ ప్రశ్న, చెత్తను ఎక్కడ వేయాలి? చెత్తను మనం చెత్త కుండీలో లేదా చెత్త బండిలో వేయాలి. దీనికి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, చెడు వాయువులను రసాయనాలను విడిచే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఊరికి పట్టణానికి దూరంగా ఉండాలి. ఐదవ ప్రశ్న, ప్లాస్టిక్ కవర్లను వాడటం తగ్గించాలంటే ఏమి చేయాలి? బట్ట సంచులను వాడాలి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, బట్ట సంచులను వాడాలి. కింది ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. ఆరవ ప్రశ్న, రాముకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎక్కువ గీత గీసిన పదానికి వ్యతిరేక పదం. గీత గీసిన పదం ఎక్కువ, దీనికి వ్యతిరేక పదం తక్కువ. సో సరైన సమాధానం ఆప్షన్ సి, తక్కువ. ఏడవ ప్రశ్న, మధురం అనే పదానికి అర్థం ఏమిటి? మధురం అంటే తీయనైనది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఎనిమిదవ ప్రశ్న, డాష్ అంటే ఆకాశం, అంబరం అంటే ఆకాశం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కవులను ఏమని అంటారు? మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసింది నన్నయ్య, ఎర్రన, తిక్కన. వీరి ముగ్గురిని మనం కవిత్రయాలు అంటాము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కవిత్రయం. ఆప్షన్ సి కరెక్ట్ సమాధానం. 10వ ప్రశ్న, కింది పదాలలో వేరుగా ఉన్న పదం ఏమిటి? ఈ 4 పదాలలో వేరుగా ఉన్న పదం చెట్టు. ఆప్షన్ సి. చెరువు, నది, సముద్రం అనేది వాటర్కి సంబంధించినవి. ఆప్షన్ సి చెట్టు సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, 11వ ప్రశ్న, కేతనం అనే పదానికి సరైన అర్థం గుర్తించండి. కేతనం అంటే జెండా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, జెండా. 12వ ప్రశ్న, చెట్టుపై డాష్ కావు కావని అంటుంటాయి. ఆప్షన్ ఏ, కాకి కరెక్ట్ సమాధానం. 13వ ప్రశ్న, మా స్నేహితుడు ఒక మంచి డాష్ చెప్పాడు. మా స్నేహితుడు ఒక మంచి కథ చెప్పాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ సమాధానం. 14వ ప్రశ్న, మా నాన్న కోపంతో నిప్పులు చెరుగుతున్నాడు. గీత గీసిన పదం ఏమిటో చెప్పండి. ఇక్కడ గీత గీసిన పదం నిప్పులు చెరుగుతున్నాడు. నిప్పులు చెరుగుతున్నాడు అంటే కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయని అర్థం. దీనిని జాతీయం అంటారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, జాతీయం. 15వ ప్రశ్న, కింది పదాలలో ద్విత్వాక్షరం గల పదం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అక్కసు. ద్విత్వాక్షరం అంటే అదే అక్షరానికి అదే ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సో
ఆప్షన్ ఏ కరెక్ట్ సమాధానం. భాషను గురించి తెలుసుకుందాం. కింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి. 16వ ప్రశ్న. వరుణ్ కథల పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదం దేనికి చెందినది? వరుణ్. వరుణ్ అంటే పేరు. ఇది నామవాచకం. సో సరైన సమాధానం ఆప్షన్ సి నామవాచకం. 17వ ప్రశ్న. రాణి పువ్వులు కోసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? ఇది కోసింది, ఆల్రెడీ పని జరిగింది కాబట్టి ఇది భూతకాలానికి సంబంధించింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. కింది వానిలో అసమాపక క్రియాపదాన్ని గుర్తించండి. అసమాపక క్రియ అంటే పని ఇంకా పూర్తి అవ్వలేదని అర్థం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చేసి. 19వ ప్రశ్న. నవీన్ గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. గీత గీసిన పదం ఏమవుతుంది? ఇక్కడ గీత గీసిన పదం గాలిపటం. ఇది కర్మ అవుతుంది. నవీన్ చే వేయబడుతుంది కాబట్టి ఇది కర్మ. దీనికి ఆప్షన్ ఏ కరెక్ట్ సమాధానం. 20వ ప్రశ్న. మా బడి బాగుంటుంది. ఇది ఏ వాక్యం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్రియారహిత వాక్యం. ఇది మా బడి బాగుంటుంది, ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది కానీ ఇది క్రియారహిత వాక్యం. సో సరైన సమాధానం ఆప్షన్ బి. 21వ ప్రశ్న. కింది వాటిలో వర్తమాన కాలంలో ఉన్న పదాన్ని గుర్తించండి. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి నవ్వుతున్నాడు. అంటే అతను నవ్వుతూ ఉన్నాడు, ప్రస్తుతం జరుగుతున్నది. సో ఆప్షన్ డి కరెక్ట్ సమాధానం. 22వ ప్రశ్న. నా కొరకు అమ్మ లడ్డూలు చేసింది. గీత గీసిన పదం దేనికి చెందినది?